గుడ్ మార్నింగ్ అండి. సో గతంలో మనం కొన్ని సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ పెడుతూ వస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం యాక్చువల్లీ మనకు వీకెండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. వీకెండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ మనం దేన్ని తీసుకుంటున్నామంటే మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ మధ్య ఈ వారం రోజుల్లో జరిగినటువంటి వీకెండ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. అయితే కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలుసు, వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, అవార్డులు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇలాంటివన్నీ మనము ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో మనకు అనిశ్చితి ఉంది. సో మనం ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ అవన్నీ చదువుతూ ఉంటే మనకు బర్డెన్ అవుతుంది, పెద్దగా అవి ఉపయోగపడవు కూడా. సో అందుకు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన గురించి ఆలోచించేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమిటి, మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్న కూడా మీరు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఎలా చదవాలి, జస్ట్ 2-3 మార్క్స్తో మిస్ అవుతా ఉంది అనేసి. సో దానికి పరిష్కారమే మనం పెడుతున్నటువంటి అంశాలు. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ కరెంట్ అఫైర్స్ అంటే ప్యూర్ కరెంట్ అఫైర్స్ కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మీద మీరు దృష్టి పెట్టగలిగితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మనకు మ్యాక్సిమం పేపర్ చదివితే మనకు ఎక్కువగా అందులో లభించేది పాలిటీ పరంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఎకానమీ పరంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మీరందరూ కూడా బేసిక్గా 2 విషయాలు వెనకబడుతున్నారు. ఒకటి జనరల్ స్టడీస్, 2 ఎకనామికల్ అంశాలు. ఈ రెండిట్లో మార్కులు బాగా తక్కువ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద పట్టు లేకపోవడం. కరెంట్ అఫైర్స్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కావాలి ఇక్కడ. సో దానికి అనుగుణంగా నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే మేజర్గా మనకు పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ ఆధారంగా దాన్ని మన సబ్జెక్ట్కి లింక్ చేసేసి ఎలా నేర్చుకోవాలి, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టాక్ జీకే మీద కూడా మనకు పరిపూర్ణంగా అవగాహన వస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. సో ఇది నా శక్తి మేరకు, నాకు తెలిసినంత మేరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీలో చాలా మంది నిన్న డౌట్స్ కొన్ని అడగడం జరిగింది, సార్ పాలిటీకి సంబంధించి కొన్ని పెట్టండి అని. కానీ యాక్చువల్గా నేను ఆల్రెడీ కెమెరాతో జనరల్ స్టడీస్ మీద ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక వీడియో చేశాను. ప్రతి సబ్జెక్ట్లో ఎలా చదవాలి, సిలబస్ ఏముంది, ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ అంశాలు చదివితే మనకి ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది, ఇదంతా కలిపి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క వీడియో చేశాను. జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్కి అన్ని వీడియోస్ చేశాను. అయితే మనకు బేసిక్ ఏంటంటే ప్రస్తుతం నెట్ ప్రాబ్లం కొంచెం ఉండడం వలన ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. టైం ఎక్కువ తీసుకుంటా ఉంది, ఒక రోజు కూడా పడుతుంది ఒక వీడియోకి. అందుకు అవి కొంచెం త్వరలో చేస్తాను, మీరు కొద్దిగా ఆగాల్సి ఉంటుంది. ఈ లోపల ఇది చూస్తూ ఉండండి. అయితే మీ అందరి కోరిక మేరకు ఏంటంటే ఈ రోజు సాయంత్రం లోపల నేను అసలు జనరల్ స్టడీస్ మీద కానీ టోటల్ ఓవరాల్గా మీరు కాంపిటేటివ్ పరీక్షల్లో సెలెక్ట్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది బేసిక్గా మనం చూస్తున్నటువంటి అంశం. ఇందులో భాగంగా 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనకు హైలైట్ అయినటువంటి అంశాలు ఇక్కడ. మొట్టమొదటి టాపిక్ ఏమిటంటే ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని పిలుస్తున్నాం. దీంట్లో ఇక్కడ నేను మీకు కింద 2 పాయింట్స్ నోట్ చేశాను. ఒకటి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. ఆల్రెడీ మనం దాని మీద 2 వీడియోస్ చేశాం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన అంశాలు ఏమిటి. ఈరోజు టోటల్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ 20.97 లక్షల కోట్లలో నిజంగా చెప్పాలంటే ఎక్కువగా బాగా ఉపయోగపడినటువంటి సెక్టార్ ఏమిటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. కారణం ఏంటంటే ఎంఎస్ఎంఈకి ఉన్నటువంటి ప్రాధాన్యతే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈల పునరుజ్జీవనానికి కొన్ని అంశాలను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఎంఎస్ఎంఈ పరిధిలోకి ఇప్పటికే ఉన్నటువంటి సంస్థలకు తోడు మరికొన్ని సంస్థలను కూడా తీసుకురావడం జరిగింది. ఇక రెండవ అంశం ఏంటంటే ఎంఎస్ఎంఈలకి గతంలో ఉన్నటువంటి నిర్వచనాన్ని మార్చడం. యాక్చువల్గా మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈలు దేన్ని బట్టి నిర్వచిస్తున్నారంటే ఆ ప్లాంట్లలో ఆ యంత్రాల మీద పెట్టేటువంటి పెట్టుబడి ఆధారంగా తయారీ రంగానికి ఒక విధంగా ఉంటుంది, సేవా రంగానికి ఒక విధంగా ఉంటుంది. సో ఈ నిర్వచనాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మనకి ఏంటంటే
తయారీ రంగం, సేవా రంగం అనేటువంటి తేడా ఇక ఉండబోదు అని చెప్తున్నారు. రెండిటికి ఒకే నిర్వచనాన్ని ఇస్తాము అని చెప్తున్నారు. అంటే గతంలో 2 రకాల నిర్వచనాలు ఉన్నటువంటి ప్రస్తుతం ఒకే నిర్వచనాన్ని 2 సెక్టార్స్ కూడా ఉపయోగిస్తామని చెప్పడం అనేటువంటిది రెండో అంశం. మూడవది, ఈ రంగానికి ఇచ్చినటువంటి ప్రస్తుతం ఇచ్చేటువంటి రుణం ఎంత, కరోనా ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అంటే 3 లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నారు. ఇది ఎంత కాలానికి? ఈ సంస్థలు 4 సంవత్సరాల కాల వ్యవధికి గాను ఈ రుణాలను అందజేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రుణాలు తిరిగి చెల్లించడానికి ఈ పరిశ్రమలు ఇచ్చినటువంటి కాల వ్యవధి ఏంటంటే 4 సంవత్సరాలు. ఇందులో మొదటి సంవత్సరంలో మళ్ళీ మనకి ఏంటంటే కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అసలు మీద మాత్రం 12 నెలల పాటు మారటోరియం మీన్స్ నిషేధాన్ని విధించడం జరిగింది. అంటే అసలు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇకపోతే దీనికి కావాల్సినటువంటి ఈ రుణాలన్నింటినీ సర్దుబాటు చేస్తున్నటువంటి సంస్థలు ఏమిటంటే అటు కేంద్ర ప్రభుత్వం ప్లస్ ఎస్బీఐ ప్లస్ ఎల్ఐసి, ఈ 3 కలిసి ఈ రుణాలకు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాయి. ఇది బేసిక్గా. రెండో అంశం ఏంటంటే ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి కొన్ని బకాయిలు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కొంతవరకు ఉన్నాయి. అవి చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా 45 రోజుల్లోనే చెల్లించేటట్లు ఒక ప్రాతిపదికగా ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అట్లే 200 కోట్ల లోపు టెండర్లను దేశీయ చిన్న సంస్థలకే ప్రత్యేకించారు. అంటే 200 కోట్ల లోపు ఉన్నటువంటి టెండర్లకు ఒకప్పుడు గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించేవాళ్ళు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్లను ఆపేసి కేవలం మన దేశీయంగా ఉన్నటువంటి సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇది మనకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రకటించిన అంశాలు. ఇదంతా మీరు కరెంట్ అఫైర్స్ లో చూడాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ బేసిక్గా నేను రెండో పాయింట్ పెట్టాను. రెండో పాయింట్ లో నిర్వచిస్తున్న అంశాలు ఏమిటంటే జీకే అంశాలు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి నిర్వచనం ఏంటి మనం ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. బేసిక్గా మనకు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్, ఎంఎస్ఎంఈడి యాక్ట్ 2006 అనేటువంటిది ఉంది. మనకు నిర్వచనాన్ని దేన్ని బట్టి చెప్తున్నారంటే ఈ 2006లో చేసినటువంటి ఈ చట్టాన్ని అనుసరించే మనకు నిర్వచనం అనేది ఇస్తున్నారు. ఈ నిర్వచనం కూడా ఎలా ఉంటుంది? తయారీ పరిశ్రమలకు ఒక విధంగా ఉంటుంది, సేవా రంగానికి సంబంధించి ఒక నిర్వచనం ఉంటుంది. సూక్ష్మ పరిశ్రమలు అంటే తయారీ రంగంలో 25 లక్షల మేర పెట్టుబడి పెట్టినవి. అదే సేవా రంగంలో 10 లక్షల మేర పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలను ఏమంటామంటే సూక్ష్మ పరిశ్రమలు అని పిలుస్తున్నాం, మైక్రో. అదే స్మాల్ లేదా చిన్న పరిశ్రమలు తయారీ రంగానికి అయితే 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు మధ్యలో ఉన్నటువంటివి. అటు సేవా రంగంలో అయితే 10 లక్షల నుంచి 2 కోట్ల మధ్యలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ చిన్న తరహా పరిశ్రమలు. మధ్య తరహా పరిశ్రమలు అంటే తయారీ రంగంలో 5 నుంచి 10 కోట్లకు మధ్యలో ఉన్నటువంటివి. అట్లే సేవా రంగంలో 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో పెట్టుబడినటువంటి పరిశ్రమలన్నింటినీ మనం ఏమంటున్నామంటే మధ్య తరహా పరిశ్రమలు అని పిలుస్తున్నాం. ఇవి కాక లార్జ్ మరియు మెగా పరిశ్రమలు అనేటివి ఉన్నాయి. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు దీని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడతోనే స్టాప్ చేస్తాం. రెండవది ఏమిటంటే యాక్చువల్గా ఇవన్నీ పెట్టుబడి ఆధారంగా ఇచ్చినటువంటి నిర్వచనం. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 2018లో టర్నోవర్ ప్రాతిపదికన టర్నోవర్ ప్రపోజల్ 2018 ప్రకారం కొత్త నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ నిర్వచనం ప్రకారం ఏమిటంటే సూక్ష్మ పరిశ్రమ అంటే 5 కోట్ల లోపు పెట్టుబడి ఉన్నటువంటి ప్రతి పరిశ్రమ సూక్ష్మ పరిశ్రమ అని, చిన్న పరిశ్రమ అంటే 5 కోట్ల నుండి 75 కోట్ల మధ్య పెట్టుబడి ఉన్నటువంటి పరిశ్రమను చిన్న తరహా పరిశ్రమని, 75 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య ఉన్నటువంటి పరిశ్రమను మధ్య తరహా పరిశ్రమగా నిర్వచించడం జరిగింది. ఇది దేని ప్రాతిపదిక? టర్నోవర్ ప్రపోజల్ 2018 ప్రాతిపదిక. అంటే మీరు 2 అంశాల మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఏమంటున్నా, 2006 ఎంఎస్ఎంఈడి యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, 2 టర్నోవర్ ప్రపోజల్ 2018 ప్రకారం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అనేది ఇది రెండో అంశం. మూడోది కమిటీ. ఇక్కడ మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అబీద్ హుస్సేన్ కమిటీ. యాక్చువల్గా కమిటీలు చాలా ఉన్నాయి. కపూర్ కమిటీ అని, గుప్తా కమిటీ, చక్రవర్తి కమిటీ, అబీద్ హుస్సేన్ కమిటీ, నాయక్ కమిటీ. బట్ ఎక్కువగా మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అబీద్ హుస్సేన్ కమిటీ ఏ పరిశ్రమలకు సంబంధించినటువంటి కమిటీ? చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి కమిటీనే అబీద్ హుస్సేన్ కమిటీ అని పిలుస్తాం. ఇది ఏ సంవత్సరంలో వేశారు? 1995లో వేసినటువంటి కమిటీ. మూడోది ప్రాధాన్యత. అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల ప్రాధాన్యత ఏమిటి? మీరు రాసేటువంటి అన్ని కాంపిటేటివ్ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఎంఎస్ఎంఈ నిర్వచనం అని చెప్తాం.
ఎంఎస్ఎంఈకి ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి అంటే, ఇక్కడ బేసిక్గా నిర్వచనం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ప్రాధాన్యత వ్యవసాయ రంగం తర్వాత మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం ఏమిటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండో అంశం ఏంటంటే, మన జీడిపిలో ఈ ఎంఎస్ఎంఈ వాటా ఎంత ఉందంటే 35%గా ఉంది. మన దేశపు మొత్తం ఎగుమతుల్లో 3వ వంతు ఈ రంగం నుంచే వస్తూ ఉంది. మొత్తం మీద మన దేశంలో ఎంతమందికి ఇది ఉపాధిని కల్పిస్తుంది అంటే 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. సో ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 పరీక్షలు రాయగలిగితే ఎస్ఏ టైప్లో వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 2 పరీక్షల్లో కూడా మనకు అడిగే క్వశ్చన్ ఏమిటంటే, వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం ఈ రంగం ఎంఎస్ఎంఈ రంగం. సో దాదాపు 11 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. సో ఈరోజు అందుకే భారతదేశం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 3 లక్షల కోట్ల రుణాలు దీనికే కేటాయించడం జరిగింది. ఇది మొట్టమొదటి కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నాం. ఇకపోతే రెండవ అంశం ఏమంటున్నాను, రాష్ట్రాలకు ఉద్దీపనలు అనేది రెండవ అంశం. సో మీరు ఇటీవల చూసారు, మన కేసీఆర్ కానీ మన ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా కేంద్రం ఇచ్చినటువంటి సాయం పైన పెదవిర్చడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి సాయం ఏ మూలకు సరిపోదు అనేటువంటిది. సో దీంట్లో భాగంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఫస్ట్ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చినది ఏమిటి. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాను, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది ఏంటి. మనకందరికీ తెలుసు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పరంగా మొత్తం ఉద్దీపన ప్యాకేజీలో నేను ఇంతకుముందే చెప్పాను 20.97 లక్షల కోట్లు. దాదాపు మన దేశ జీడిపిలో స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 10% అంటున్నాం. సో అయితే వాస్తవంగా ఏంటంటే, అమౌంట్ పరంగా చూస్తే ఇంతనే అంటున్నాం, కానీ బేసిక్గా ఇది ఇవ్వడం వలన కేంద్ర ప్రభుత్వం యొక్క ఖజానాపై పడినటువంటి వ్యయం ఎంత అంటే కేవలం 1.1% మాత్రమే. 1.1% మాత్రమే అంటే కేవలం ఎంత ఇస్తా ఉన్నారు, 2.17 లక్షల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మీద దీని భారం పడింది అనేటువంటిది రెండో అంశం. 2.17 లక్షల కోట్లు మాత్రమే ఇస్తున్నారు అనేటువంటిది. సో కాబట్టి పెద్దగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు అనేటువంటిది మనం రాష్ట్రాలు వాదిస్తున్నటువంటి అంశాలు. అయితే రెండో అంశం మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, రాష్ట్రాలకు ఇప్పటికే జరుగుతున్నటువంటి అన్యాయాలు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పరీక్షలు ఎక్కువగా ఈసారి ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాలకు ఇప్పటికే జరుగుతున్నటువంటి అన్యాయాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ బేసిక్గా మనం దీనికంటే ముందు మనం ఏం చూడాలంటే, జిఎస్టి ప్రవేశపెట్టక ముందు 2017 జూలై 1న మనం జిఎస్టి స్టార్ట్ అయింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉమ్మడిగా దేశమంతా ఒకే వస్తు సర్వీస్ పన్ను అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకున్నాం. దీనికంటే ముందు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయంలో, రాష్ట్రాలకు ఆదాయం ఎన్ని మార్గాల ద్వారా వస్తుందంటే 4 మార్గాల ద్వారా వస్తుంది. 1 సొంత పన్ను రాబడి, 2 పన్నేతర రాబడి, 3 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు, నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో వచ్చేటువంటి వాటా. ఈ 4 మార్గాల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. ఇక్కడ సొంత పన్ను రాబడి 2014-15 సంవత్సరంలో మొత్తం 100 రూపాయల ఆదాయం వస్తూ ఉంది రాష్ట్రాల కంటే. ఇందులో 55 రూపాయలు దేని నుంచి వచ్చేదంటే రాష్ట్రాలకు సొంత పన్నుల ద్వారా వచ్చేది. అది ప్రస్తుతం ఎంతకు తగ్గిపోయిందంటే 50.55% తగ్గిపోయింది. అంటే 55 నుంచి దాదాపుగా 50% వచ్చిందని చెప్పొచ్చు. దీనికి కారణం ఏంటంటే జిఎస్టి వ్యవస్థను ప్రవేశపెట్టడం, అంటే తద్వారా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది. రెండవ అంశం ఏంటి, 14వ ఆర్థిక సంఘం యాక్చువల్గా ఏంటంటే గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులకు అంటే పన్నుల్లో వాటా, రాష్ట్రాల వాటా 32% ఉంటే అది 14వ ఆర్థిక సంఘం 42%గా పెంచింది. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏంటంటే రాష్ట్రానికి ప్రవహిస్తాయన్నటువంటి నిధుల్లో దాదాపు 6.8 లక్షల కోట్లు కోత పడింది అనేది 14వ ఆర్థిక సంఘం నివేదిక మనకు చెప్తోంది. అంటే రావాల్సినటువంటి వాటాలో బాగా తగ్గిపోయిందని చెప్తున్నాయి. ఇది రెండవ అంశం. ముఖ్యంగా మీరు ఇటీవల గమనిస్తే ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది ప్రతి రాష్ట్రం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచండి అని అడుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఎఫ్ఆర్బిఎం అంటే నేను క్రింద వివరిస్తాను. ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది యాక్చువల్గా ఎఫ్ఆర్బిఎం మీద యాక్చువల్గా ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది మనకంటే 2004 జూలై 5 నుండి అమల్లోకి వచ్చింది.
దీని మీద సమీక్ష చేయమని 2017లో ఒక కమిటీని వేసుకున్నాం. దాన్ని ఎన్కే సింగ్ కమిటీ అని పిలుస్తాం. ఎన్కే సింగ్ కమిటీ చెప్తూ ఒక క్లాజ్ను తగిలించింది దీనికి, ఈ చట్టానికి ఒక క్లాజ్ను తగిలించింది. ఏంటి ఆ క్లాజ్ అంటే ఎస్కేప్ క్లాజ్ అంటాం. ఎస్కేప్ క్లాజ్ అంటే ఏమిటంటే వాస్తవంగా ఎఫ్ఆర్బిఎం యొక్క పరిధి ప్రస్తుతం 3%. కానీ ఏదైనా దేశ భద్రతకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, జాతీయ స్థాయిలో విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఈ 3%ను ఇంకొక 0.5% పెంచి 3.5%గా రాష్ట్రాల రుణాలు పెంచుకోవచ్చు అనేటువంటిది. సో ఎన్కే సింగ్ కమిటీ చెప్పినటువంటి ఎస్కేప్ క్లాజ్ ను కూడా కేంద్రం పాటించడం లేదు అనేది ఇది ప్రధానమైనటువంటి వాదన. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి మరొక అన్యాయం అనేటువంటిది. వాస్తవంగా మరి ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రాలు కోరుతున్నది ఏమిటి? రాష్ట్రాలు ఏం కోరుతున్నాయంటే ఇటీవల మనం చూసినట్లయితే బేసిక్ గా హెలికాప్టర్ మనీ అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. విస్తృతంగా నగదును అందజేయడాన్ని ఏమంటామంటే హెలికాప్టర్ మనీ అని పిలుస్తాం. అట్లే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే రాష్ట్రాల రుణ పరిమితుల మీద ఉన్నటువంటి అన్ని పరిమాణాలకు కుదించడం, అంటే పరిమాణాల పరిధులను పెంచడం, పరిమాణాలను వీలైనంత వరకు తగ్గించడాన్ని, ఆ పరిధులను తగ్గించడాన్ని మనం ఏమంటున్నామంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అని పిలుస్తున్నాం. అట్లే 1,00,000 కోట్లు గ్రాంట్గా అందివ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇందాక చెప్పినట్టు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సరళీకరించాలి, సడలింపులు ఇవ్వాలనేటువంటిది కూడా కోరుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం, యాక్చువల్గా 15వ ఆర్థిక సంఘం అనేది 2020-25 కాలానికి సంబంధించింది. కానీ ఈ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చేటువంటి నిధులను ముందుగానే అందజేయమని రాష్ట్రాలు కోరుతున్నాయి. అట్లే రుణ వసూళ్లు, కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ చేయాల్సినటువంటి రుణ వసూళ్లను కూడా వాయిదా వేసుకోమని ప్రస్తుతం రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే మొత్తం మీద ఇది యాక్చువల్గా మనకు బేసిక్ గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. దీంట్లో భాగంగా ఉన్నటువంటి జీకే ఏమిటి, మనం సబ్జెక్ట్ ఓరియంటేషన్ లో ఏమిటంటే ఫస్ట్ చెప్తాం. ఇంతవరకు చెప్తున్నటువంటిది ఏమిటి? ఎఫ్ఆర్బిఎం చట్టం, దాని యొక్క వివరణ. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని పిలుస్తాం. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2004 జూలై 5 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తా ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలు ఎన్నోసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఎకానమీలో. ఎఫ్ఆర్బిఎం చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఎఫ్ఆర్బిఎం అంటే అబ్రివేషన్ ఏంటి? ఎఫ్ఆర్బిఎం యొక్క నిబంధన ఏం చెప్తా ఉంది? బేసిక్ గా ఎఫ్ఆర్బిఎం యొక్క నిబంధనలు ఏమిటంటే 2 రకాల నిబంధనలు. 2009 సంవత్సరం నాటికి, 2004లో ఈ చట్టం వచ్చింది. 2009 సంవత్సరం నాటికి రాష్ట్రాల రెవెన్యూ లోటు 0కి పరిమితం చేయాలని, రాష్ట్రాల కోశ లోటు 3% కుదించాలని చెప్తున్నటువంటిదే ఎఫ్ఆర్బిఎం చట్టం. ఇక్కడ మీకు 2 పదాలు చెప్తున్నాను. ఒకటి ఏమన్నాను? ఫస్ట్ రెవెన్యూ లోటు అన్నాను. లోటులు మనకు చాలా రకాలు ఉన్నాయి. రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు అని 4 రకాలు బేసిక్ గా చెప్పాలంటే. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం అధికమైతే దాన్ని ఏమంటాం? రెవెన్యూ లోటు అని పిలుస్తాం. మరి కోశ లోటు అంటే ఏమిటి? యాక్చువల్గా బడ్జెట్ లోటుకి మార్కెట్ రుణాలను కలిపితే వచ్చేటువంటిదే కోశ లోటు. బడ్జెట్ లోటు అంటే ఏమిటి? మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం పెరిగితే ఏర్పడేటువంటి లోటుని ఏమంటాం అంటే బడ్జెట్ లోటు అని పిలుస్తాం. ఆ బడ్జెట్ లోటుకు మళ్ళీ మార్కెట్ రుణాలను మనం కలిపితే ఏమంటున్నాం? కోశ లోటు అని పిలుస్తాం. అంటే 2009 సంవత్సరం చివరి నాటికి రెవెన్యూ లోటు లేకుండా చూసుకోవాలి, కోశ లోటును కేవలం 3% పరిమితం చేయాలి అనేటువంటిదే ఎఫ్ఆర్బిఎం చట్టం యొక్క ప్రధాన నిబంధన. ఇప్పుడు మన రాష్ట్రాలు ఏం కోరుతున్నాయి? ఈ 3%గా ఉన్నటువంటి పరిధిని 5% పెంచమని మేజర్ గా ఇక్కడ అడుగుతున్నటువంటి అంశాలు. సో ఇకపోతే మనకైతే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. 3% నుంచి 5% ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే 0.5% వరకు పెంచుకోవడానికి ఎలాంటి షరతులు అవసరం లేదు. 0.5% దాటిన తర్వాత రిమైనింగ్ 5% వరకు, అంటే మళ్ళీ 1.5 పరిధిని పెంచుకోవాలంటే 4 కండిషన్స్ పెట్టింది. ఆ 4 కండిషన్స్ లో 3 కండిషన్ యాక్సెప్ట్ చేసినటువంటి రాష్ట్రాలకు మాత్రమే రుణాలు తీసుకునేటువంటి అర్హతని ఇవ్వడం జరిగింది. దీనిపైన రాష్ట్రాలు ఎక్కువగా పెదవి విరుస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్కే సింగ్ కమిటీ ఇప్పుడే చెప్పాను. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం మీద మళ్ళీ సమీక్షించమని మనకు 2017లో వేసినటువంటి కమిటీనే ఎన్కే సింగ్ కమిటీ. ఈ సింగ్ కమిటీ ఏం చెప్పింది? ఇందాకే చెప్పాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎఫ్ఆర్బిఎం పరిధిని ఒక 0.5% వరకు
వెసులుబాటు కల్పించవచ్చు అనేటువంటిది ఎన్కే సింగ్ కమిటీ చెప్పినటువంటి వివరణ. ఇక్కడ మనం బేసిక్ ఆర్థిక సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, 2015-20 కాలానికి సంబంధించి ఏ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయంటే 14. 2020 నుంచి 25 మధ్య కాలానికి ఉండేటువంటివి ఏమిటంటే 15వ ఆర్థిక సంఘం. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? వైవి రెడ్డి, మీకు అందరికీ తెలుసు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ అనేటువంటిది 15వ ఆర్థిక సంఘం చైర్మన్ గా ఉండడం జరిగింది. సో 15వ ఆర్థిక సంఘం ఏ కాలానికి సంబంధించింది అంటే 2020 నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించినటువంటి అంశాలు ఇది. సో ఇది 15వ ఆర్థిక సంఘం. రాజ్యాంగంలోని 280 అధికరణ ప్రకారం ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇందులో ఒక చైర్మన్, 9 సభ్యులు ఉంటారు. ప్రతి 5 సంవత్సరాల కాలానికి ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమించే బాధ్యత రాష్ట్రపతిది. ఇది భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, బదిలీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విధిని ఆర్థిక సంఘం చేస్తుంది. ఇది బేసిక్ గా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే 3వ అంశం మీకు అందరికీ బాగా తెలుసు, ఎస్పెషల్లీ కోస్తా ప్రాంతంలో ఉండే వాళ్ళకి మరింతగా దీనికి తెలుసు కాబట్టి, ఒకటి ఏమిటంటే పారిశ్రామిక దుర్ఘటన అని పిలుస్తున్నాం. అంటే రీసెంట్ గా విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మనకు ఒకటి జరిగింది. ఇక్కడ నేను 4 ప్రశ్నలు తయారు చేశాను. 1 3 ఘటనలు, 2 విశాఖ భోపాల్కి మధ్య పోలికలు ఏమిటని, 3 పరిశ్రమల వర్గీకరణ పర్యావరణ మంత్రిత్వ శాఖ, 4 కర్మాగారాల చట్టం 1948, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 నిబంధనలు. మొట్టమొదటిది ఏంటంటే 3 ఘటనలు. 1 అంటే ఒక్కరోజు వ్యవధిలోనే మన దేశంలో 3 రసాయన అఫ్ కోర్స్ పరిశ్రమలకు సంబంధించిన ప్రమాదాలను జరిగాయని చెప్పవచ్చు. మొట్టమొదటి ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన. విషవాయువు వచ్చేసి మనకు లీకేజ్ జరిగింది. దీనివల్ల కొన్ని గ్రామాల ప్రజలు బాగా సఫర్ అయ్యారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ రోజుకి కూడా అక్కడ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. రెండవది ఏమిటి, తమిళనాడులో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో బాయిలర్ ప్లేలుడ్ అనేటువంటిది జరిగింది. ఇది 2వ సంఘటన. 3వది ఛత్తీస్గఢ్ పేపర్ మిల్లులో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్. ఈ 3 ప్రాంతాల్లో జరిగినటువంటి దుర్ఘటనలు, లాక్డౌన్ అయిపోయిన వెంటనే జరిగినటువంటి దుర్ఘటనలు ఈ 3. ఇక్కడ బేసిక్ గా మనకి ఏంటంటే 2వ అంశం విశాఖ భోపాల్కి. ఈ సమయంలో మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇది బేసిక్ గా విపత్తుల కిందకి వస్తుంది. మీకు అందరికీ తెలుసు విపత్తులు 2 రకాలు, ప్రకృతి విపత్తుల, మానవకారక విపత్తుల. ప్రకృతి వలన జనిస్తే ప్రకృతి విపత్తు అంటాం, మానవకారక చర్యల వలన ఉద్భవిస్తే దాన్ని ఏమంటాం, మానవకారక విపత్తులు అంటాం. ఈ 3 కూడా మానవకారక విపత్తులు, ఎస్పెషల్లీ పారిశ్రామిక ప్రమాదాలు. మానవకారక విపత్తుల్లో కూడా ఇవి దేని కిందకి వస్తాయి, పారిశ్రామిక విపత్తుల కిందకి వస్తాయి. మీకు అందరికి గుర్తుంటుంది భోపాల్ సంఘటన. 1984 డిసెంబర్ 2 మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనేటువంటి కర్మాగారం నుండి ఒక విషవాయువు వెలువడింది. దాన్ని మనం మిథైల్ ఐసోసైనేట్ అని పిలుస్తాం. ఎక్కువగా పరీక్షల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది, మిథైల్ ఐసోసైనేట్. దాని వలన ఆ రోజు జరిగిన ప్రమాదం, తదనంతరం జరిగినటువంటి పరిణామాలలో కూడా దాదాపు 20,000 మంది మరణించారు. మన దేశంలో జరిగినటువంటి పారిశ్రామిక ప్రమాదాల్లో అత్యంత పెద్దదిగా దీన్నే ఇప్పటికీ చెప్పుకుంటాం. ఇప్పుడు విశాఖకి భోపాల్కి మధ్య పోలికలు ఏంటంటే ఈ 2 కూడా విదేశీ యాజమాన్య సంబంధించినటువంటి కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. అంటే మన దేశీయ కంపెనీలు కాదు ఇవి. నెంబర్ 2, ఇవి 2 రెడ్ జోన్ లో భాగంగా ఉన్నాయి. రెడ్ జోన్ అంటే మీరు కరోనా రెడ్ జోన్ అనుకున్నారు, అది కాదు. ఇక్కడ యాక్చువల్ గా మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను ఎవరు వర్గీకరిస్తారంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వర్గీకరిస్తుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ మన దేశంలో ఉన్న పరిశ్రమలు 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. 1 రెడ్, 2 ఆరెంజ్, 3 గ్రీన్, 4 వైట్. రెడ్ అంటే ఏ బేసిస్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారంటే ఆ పరిశ్రమలో వాడే ముడి పదార్థం ఏమిటి, పరిశ్రమల నుంచి వెలువడేటువంటి ఉత్పత్తి ఏమిటి, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆ పరిశ్రమ రెడ్ జోనా కాదనేది నిర్ధారిస్తారు. బేసిక్ గా విశాఖ ఎల్జీ పాలిమర్ అనేది రెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అంశం. రెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలకు యాక్చువల్ గా మన దేశంలో రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి పరిశ్రమలు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 1 రసాయన పరిశ్రమలు కావచ్చు, ఆమ్ల పరిశ్రమలు కావచ్చు, పురుగు మందుల పరిశ్రమలు కావచ్చు, ఔషధ పరిశ్రమలు కావచ్చు. నెక్స్ట్ 1 థర్మల్ విద్యుత్ కేంద్రాలు. ఇవన్నీ రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయి. రెడ్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి పరిశ్రమలన్నీ కూడా మనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ
ప్లస్ కాలుష్య నియంత్రణ మండలి ప్లస్ వివిధ భద్రతా సంస్థల పర్మిషన్ తీసుకొని అక్కడ పరిశ్రమలు స్థాపించవలసి ఉంటుంది. అయితే మనకి కర్మాగారాల చట్టం 1948 వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టైంలో మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతాడు, ఫ్యాక్టరీల చట్టం లేదా కర్మాగారాల చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు 1948, అట్లే పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు 1986. ఈ రెండు చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, ఒక రెడ్ జోన్ పరిధిలో పరిశ్రమలు పెడుతున్నప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి విషవాయువులు వెలువడకుండా చూసేటువంటి బాధ్యత సంబంధిత పరిశ్రమలదే. రెండోది, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలా ప్రతిస్పందించాలో ఆల్రెడీ వాటికి ట్రైన్ చేసి ఉండాలి. మూడోది, కొన్ని ఆ కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని పోస్టింగ్స్ మీన్స్ ఏంటంటే భద్రతాపరమైన చర్యలను తీసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళు కేటాయించి ఉండాలనేటువంటిది చెప్తుంది. సో ఈ నిబంధనలు అయితే మనకు పెద్దగా అక్కడ పాటించినట్లు మనకైతే కనపడడం లేదు. ఏదేమైనప్పటికీ మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే భోపాల్ సంఘటన, విశాఖ సంఘటన, నెక్స్ట్ వన్ ఈ చట్టాలు, నెక్స్ట్ వన్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ చట్టం, రెడ్ జోన్ పరిధిలోకి ఏ పరిశ్రమలు వస్తాయి మన దేశంలో అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశాలు. ఇకపోతే ఇటీవల మనకు పేపర్లో ఎక్కువగా కనపడినటువంటి అంశం ఏమిటంటే ఆరోగ్యం, ఎస్పెషలీ పౌష్టికాహార లోపం జరుగుతోంది. కరోనా నేపథ్యంలో వలస కార్మికులు కావచ్చు, పేదలు కావచ్చు, ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం అయితే దొరుకుతుంది కానీ పౌష్టికాహారం లోపిస్తుంది. ఆల్రెడీ మన దేశంలో పౌష్టికాహార లోపం అనేది ఉంది. ఎస్పెషల్లీ 6 సంవత్సరాలలోపు బాలల్లో కావచ్చు, కౌమార దశలోని బాలికల్లో కావచ్చు, గర్భిణులలో కావచ్చు, బాలింతల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, వీళ్ళందరిలో పౌష్టికాహార లోపం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాల్లో జాతీయ ఆరోగ్య విధానం, నేషనల్ హెల్త్ పాలసీ ఇటీవల ఏ సంవత్సరంలో చేసి ఉండారు? 2017వ సంవత్సరంలో చేసి ఉండారు. 2017వ సంవత్సరంలో ప్రకటించిన జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2025 నాటికి మన జీడిపిలో 2.5% నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించాలి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రస్తుతానికి మన దేశ జీడిపిలో ఎంత శాతం ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నారు? కేవలం 1.6% మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం. ఇక్కడే మనకు 4 అంశాల మీద కూడా ఇటీవల పేపర్లో ఎక్కువగా రావడం జరిగింది. దాంట్లో ఒకటి ఏమిటంటే ICDS, మీకు అందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. మనకు అంగన్వాడీ కేంద్రాలన్నీ ఎవరి పరిధిలోకి వస్తున్నాయంటే ICDS పరిధిలోకి వస్తాయి. ఇప్పుడే చెప్పాను, 6 సంవత్సరాలలోపు బాలబాలికలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేటువంటి కేంద్రాలుగా మనం అంగన్వాడీ కేంద్రాలను చూస్తున్నాం. 1975 నుండి ఇవి వర్క్ చేస్తున్నాయి ICDS. అయితే రెండవది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏమిటంటే పోషణ్ అభియాన్. ఇది కూడా పౌష్టికాహారానికి సంబంధించింది. బేసిక్ గా మనకు 6 సంవత్సరాలలోపు బాలబాలికల్లో ఉన్నటువంటి ఎదుగుదల లోపం కావచ్చు, బరువులో లోపాన్ని అరికట్టడం కోసం, శిశు మరణాల రేటును తగ్గించడం కోసం, అట్లే కౌమార ప్లస్ మహిళల్లో వచ్చేటువంటి రక్తహీనతను లోపాన్ని అరికట్టడం కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే పోషణ్ అభియాన్. దీనికి కావాల్సినటువంటి నిధులను ప్రపంచ బ్యాంక్ 50%, కేంద్ర ప్రభుత్వం 30% ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులను పోషణ్ అభియాన్ కు కేటాయిస్తుంది. ఇకపోతే ఎక్కువగా మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి 2 అంశాలు ఏమిటంటే శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు. శిశు మరణాల రేటు అంటే సో మన దేశంలో సజీవంగా జన్మిస్తున్నటువంటి ప్రతి 1000 జననాలకు తొలి బర్త్డేని చూడకోకుండానే చనిపోయేటువంటి శిశువుల సంఖ్యని ఏమంటున్నామంటే శిశు మరణాల రేటు అని పిలుస్తాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తాం. రెండోది మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేటు. మన దేశంలో సజీవంగా ఉన్నటువంటి ప్రతి 1000 లక్షల ప్రసవాలకు మరణిస్తున్నటువంటి తల్లుల సంఖ్యని ఏమంటున్నామంటే ప్రసూతి మరణాల రేటు అని పిలుస్తున్నాం. అంటే ప్రసూతి మరణాల రేటును అయితే మనం 1,00,000కు క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాం, శిశు మరణాల రేటును 1000కి క్యాలిక్యులేట్ తీసుకోవడం జరుగుతోంది. ఈ రెండిటిని మనం వీలైనంత తగ్గించాలనేది మన జాతీయ ఆరోగ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 5వ అంశం, మీరు ఇటీవల బాగా పేపర్లలో నలిగినటువంటి అంశం ఏంటంటే కాలాపాని లిపులేక్ అనేటువంటిది. ఇక్కడ లిప్ లేక్ అని వచ్చింది, లిపులేక్ సార్, ఇది కాలాపాని లిపులేక్.
మనకు జాగ్రఫీ చెప్పేటప్పుడు బేసిక్ గా మనం చెప్పుకుంటాం, లిప్ లేక్ అనేది ఒక కనుమ, పాస్ అని పిలుస్తాం. రెండు పర్వతాల మధ్య కానీ రెండు కొండల మధ్య ఏర్పడిన ఇరుకైన రహదారిని మనం ఏమంటాం, కనుమ అని పిలుస్తాం. లిప్ లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్న కనుమ మనకు తెలుసు, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కనుమ. ఈ కాలాపాని అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రదేశంగా ప్రస్తుతం గుర్తిస్తున్నాం. ఒకప్పుడు కాలాపాని అంటే మనకు తెలుసు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక జైలుగా తెలుసు. వీర్ సావర్కర్ లాంటి వీరులను ఏ జైల్లో ఉంచడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అంటే కాలాపానిలోనే ఉంచడం జరిగింది. కానీ కాలాపాని కాదు ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటిది. నేపాల్ కి ఉత్తరాఖండ్ కి టిబెట్ సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఒక గ్రామమే కాలాపాని. యాక్చువల్ గా ఈ కాలాపాని వివాదాస్పదం కావడానికి మనం ఇక్కడ రెండు కారణాలను చెప్పచ్చు. ఒకటి భౌగోళిక పరమైన కారణాలు, రెండు రాజకీయ పరమైనటువంటి కారణాలు. భౌగోళిక పరమైన కారణం ఎందుకని మనం అంటున్నామంటే, యాక్చువల్ గా మీరు మ్యాప్ పాయింటింగ్ లో చూడాలి. ఇది భారత్ కి నేపాల్ కి లేదా ఉత్తరాఖండ్ కి నేపాల్ కి సరిహద్దుల్లో లిపులే కనుమకు దిగువ నుంచి ప్రవహిస్తూ ఉత్తరాఖండ్ కి నేపాల్ సరిహద్దుల్లో ప్రవహిస్తున్నటువంటి నది కాళీ నది. ఈ కాళీ నది అనేటువంటిది బేసిక్ గా మనకు తెలుసు, కొన్ని ఉపనదులు కలిసిన తర్వాత నదిగా మారుతుంది. గోదావరి నది అంటే స్టార్టింగ్ నుంచే గోదావరి నదిగా ఉండదు, కొన్ని ఉపనదులన్నీ కలిసిన తర్వాత దాన్ని గోదావరి అని పిలుస్తాం. అట్లా కాళీ నది కొన్ని ఉపనదుల కలయిక చేత ఏర్పడుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే నదీ ప్రవాహాలు, ఇది ఎప్పుడో యాక్చువల్గా బ్రిటిష్ ఇండియాకి నేపాల్ కి మధ్య 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం లిపులేక్ తమకే చెందుతుందనేది నేపాల్ యొక్క వాదన. ప్రస్తుతం బాగా గుర్తుపెట్టుకోవాలి, 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం లిపులేక్ తమకే చెందుతున్నది నేపాల్ యొక్క వాదన. యాక్చువల్గా ఈ డిస్ప్యూట్ అనేటువంటిది మనకి ఎప్పటి నుంచి ఉంది అంటే 1997 నుంచి జరుగుతూ ఉంది ఈ లిపులేక్ కాలాపాని యొక్క గొడవ. అయితే భౌగోళిక కారణం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో వాళ్ళు సరిహద్దుగా ఈ ఉపనదులను బేస్ చేసుకొని నిర్ణయించినటువంటి ప్రాంతం ఇది. ఈ కాలాపాని అనేటువంటిది 35 చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి ప్రాంతం. మన సైన్యం ఉండేటువంటి ఒక కీలక ప్రదేశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ ఉపనదులు గత దాదాపుగా 200 సంవత్సరాలుగా ప్రవహిస్తూ తమ విస్తీర్ణాన్ని కొన్ని పెంచుకుంటూ కొన్ని తగ్గించుకుంటూ వాటి యొక్క స్వరూపం పూర్తిగా మారిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే సరిహద్దులను స్పష్టంగా గుర్తించలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఈ ప్రాంతం నాదంటే భారత్, నాదని నేపాల్ రెండు వాదించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశం తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, మన భారతదేశం రూపొందించిన మ్యాప్ అని చెప్పవచ్చు. మీకు అందరికీ తెలిసి ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది మన భారత్. జమ్మూ కాశ్మీర్ ప్లస్ లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా. ఒకప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భాగంగా చూపించింది. గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి ప్రదేశాన్ని లడక్ లో భాగంగా చూపించింది. దీంట్లో భాగంగా కాలాపాని అనేటువంటిది మన మ్యాప్ లోనే ఉన్నట్లు చూపించడం జరిగింది భారత ప్రభుత్వం. కాదు ఇది మాది అనేటువంటిది ప్రస్తుతం నేపాల్ చేస్తున్నటువంటి వాదన. మనందరికీ తెలిసి మన రాష్ట్రంలో కూడా ఇటీవల రీసెంట్ గా భారత్ విడుదల చేసినటువంటి మ్యాప్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కూడా గుర్తించలేదు. అది కూడా కాస్త వివాదాస్పదమైంది. అంటే ఇది భౌగోళిక వివాదాస్పదం. కారణం ఏంటంటే ఉపనదులు తమ ప్రవహిస్తున్న దిశలను మార్చుకోవడం, వాటి యొక్క స్వరూపాలు మారిపోవడం, తమ విస్తీర్ణాలను పెంచుకోవడమో తగ్గించడమో జరిగింది. కాబట్టి ఆ ఉపనదులు ఉన్నటువంటి ప్రదేశము కూడా మాదే అనేటువంటిది భారత్ యొక్క వాదన. లేదా ఆ ఉపనదులు ప్రారంభమైన దగ్గర నుంచి మొత్తం మాకే చెందుతుందనేది నేపాల్ యొక్క వాదనగా ఉంది ఇక్కడ యాక్చువల్గా. ఇకపోతే రెండవది రాజకీయ కారణం అని చెప్తున్నాను. రాజకీయ కారణంగా ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ఈ కాలాపానికి సరిహద్దుల్లోనే చైనా ప్రధాన సైనిక స్థావరమైనటువంటి బురాంగ్ అనేటువంటి ప్రదేశం కలదు. మనకి ఇటీవల తెలుసు, కరోనా నేపథ్యంలో చైనా నుంచి పెట్టుబడులు ఆల్మోస్ట్ ఎక్కువ సంస్థలు అక్కడి నుంచి తీసేసి వేరే దేశాల వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఇందులో ఎక్కువగా 1000కి పైగా సంస్థలు వచ్చేసి భారత్ లో పెట్టుబడులు పెట్టాలనేటువంటిది భారత ప్రభుత్వంలో టచ్ ఉన్నట్లు కూడా మనం ఇటీవల చెప్పడం జరిగింది. అయితే ఇది చైనాకు కాస్త మనస్పార్థకు సంబంధించినటువంటి అంశం. ఇది కావాలని చైనాని ఇక్కడ రెచ్చగొట్టడం కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేపాల్ లో అధికార పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, కేపీ ఓలీ ప్రధాని.
చైనా మనకు తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ. అంటే బేసిక్గా ఇక్కడ రాజకీయంగా ఏమవుతుందంటే చైనా భారత్ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే నేపాల్ను కయ్యానికి అదే ప్రోత్సహిస్తున్నట్లు ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశం కూడా బయలుదేరింది. ఏదేమైనప్పటికీ కాలాపాని లిపులేక్ అనేటువంటిది లిపులేక్ కనుమ ద్వారా మనం భారత్ నుంచి టిబెట్కు లేదా భారత్ నుంచి మానస సరోవరంకు వెళ్ళేటువంటి కనుమగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇటీవలే మన దేశం ఈ కనుమ గుండా మనకు రహదారిని కూడా నిర్మించడం జరిగింది. రక్షణ మంత్రి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది, లిపులేక్ అనేటువంటిది. సో ఇది కాబట్టి ఇక్కడ బేసిక్ గా భౌగోళికమైనటువంటి కారణంగా ప్లస్ రాజకీయపరమైనటువంటి కోణంలో చూడాల్సి ఉంటుంది ఈ లిపులేక్ అనేటువంటి దాన్ని. ఇకపోతే ఆరోది కరువులు అనేటువంటి ఒక అంశం తీసుకున్నాను. బేసిక్ గా మీకు తెలుసు, బాగా మనకు కరోనా వచ్చిన తర్వాత మన దేశంలో అత్యంత ఒక ప్రధానమైన సమస్య బయలుదేరింది. అప్పటి వరకు ప్రభుత్వాలకు పెద్దగా పట్టించుకున్నటువంటి సమస్య ఇప్పుడు మొత్తం కరోనా నేపథ్యంలో అతిపెద్ద సమస్యగా ఏం జరిగిందంటే వలస కార్మికుల సమస్య. వాస్తవంగా మన దేశంలో ఎంతమంది వలసలు ఉన్నారు, అంతర్రాష్ట్ర వలసలు ఎంతమంది ఉన్నారు, ఇవి గణాంకాలు కూడా పెద్దగా మన దగ్గర లేవు. వరల్డ్ బ్యాంక్ ఒక రకంగా చెప్తా ఉంటే మన దేశం మన కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి లెక్కలను చెప్తా ఉంది. వీళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు కూడా నడిచిపోతున్నారు కుటుంబాలను తీసుకొని అనేసి మనం చూస్తున్నాం పేపర్లో. ఈ ప్రస్తుత సమయంలో ఆహార ధాన్యాల నిల్వలు మన దగ్గర ఎక్కువగా నిల్వ ఉన్నప్పటికీ కరువులు అనేటివి మనకు వాళ్ళు తిండి లేక అల్లాడుతున్నారు. సో ఈ కరువులు నేపథ్యంలో మన దేశంలో గతంలో ఎప్పుడైనా ఇలా ఆహార సంక్షోభం వచ్చినటువంటి కరువులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ కీలకం. దేశంలో స్వాతంత్రం రావడానికి ముందు 1943లో బెంగాల్లో తీవ్రమైన కరువు సంభవించింది. ఆ తర్వాత 1966-67లో బీహార్లో తీవ్రమైన కరువు సంభవించింది. ప్రస్తుతం మాత్రమే ఇట్లా ఆకలి కొరత సమస్య అనేది ఇప్పుడు మాత్రమే మన దేశం చూస్తూ ఉంది. కారణం ఏంటంటే కరోనా నేపథ్యం, ముఖ్యంగా వలస కార్మికులకు ఒక చోట ఆధార్ కార్డు అనేటువంటిది వాళ్ళకు లేదు కాబట్టి, రేషన్ కార్డు లేదు కాబట్టి సంబంధిత రాష్ట్రాలు ఆదుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కరువు బారిన పడ్డారు అనేటువంటిది. సో కరువు నిర్వచనం మీద మనం ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ప్రదేశంలో పడవలసిన సాధారణ వర్షపాతంలో తగ్గుదల 25% వరకు ఉంటే దానిని సాధారణ కరువు అని, 26% నుంచి 50% ఉంటే మాధ్యమిక కరువు అని, 51% నుంచి 75% ఉంటే దాన్ని తీవ్రమైన కరువు అని పిలుస్తాం. ఈ కరువుకు సంబంధించినటువంటి అంశాలు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే 7వది కార్మిక చట్టాలు. ఇది ఎస్పెషలీ గ్రూప్ 1 వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటి అంశం. ఈ కార్మిక చట్టాల కింద కొన్ని క్వశ్చన్ల ద్వారా మనం ఇక్కడ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మీరు కొంచెం నిదానంగా నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి, మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో దేని మీద ఫోకస్ పెట్టాలనేటువంటిది నేను చెప్తాను. ఇక్కడ కార్మిక చట్టాలు ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు చేస్తున్న చట్టాలు ముఖ్యాంశాలు. కరోనా నేపథ్యంలో దాదాపు ప్రతి పరిశ్రమ క్షీణ దశకు చేరింది. ఇప్పుడు పరిశ్రమలను ఆదుకోవాలంటే భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు చేసేటువంటి ఉద్దీపన ప్యాకేజీలతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మన దేశంలోకి ప్రవహించేసి ఉద్యోగాలు సృష్టించబడి మళ్ళీ ద్రవ్య సరఫరా జరగాలంటే బేసిక్ గా కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన మన దేశంలోకి పెట్టుబడులు పెద్దగా రావడం లేదు. ఎప్పుడో 1991లో మన్మోహన్ సింగ్ కాలంలో మాత్రమే జరిగిన ఆర్థిక సంస్కరణల తర్వాత మనకు పెద్దగా సంస్కరణలు కార్మిక చట్టాల్లో జరగలేదు. కాబట్టి ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలని కార్మిక చట్టాలకు సవరణలు చేస్తున్నాయి, కార్మిక చట్టాల నుంచి కొన్ని అంశాలను మినహాయిస్తున్నాయి. ఈ సందర్భంలో ఇది వివాదాస్పదమైంది. మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు అస్సాం కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, గోవా కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కార్మిక చట్టాలకు కొన్ని మినహాయింపులు సవరణలు చేస్తూ పోతున్నాయి. ఒకటి ప్రస్తుతం ఏం చట్టాలు చేశాయంటే కార్మికులను నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన ఉద్యోగుల పద్ధతిని ప్రవేశపెట్టడం. అంటే ఒక కార్మికుని ఉద్యోగంలో తీసుకున్న తర్వాత అతన్ని పూర్తిగా కొనసాగించాల్సిన అవసరం లేకుండా ఎంత కాలానికి అవసరమో అంత కాలానికి తీసుకోవడం, మళ్ళీ అవసరం లేకుంటే అతన్ని మినహాయింపు ఇవ్వవచ్చు. రెండవది కార్మికుల పనివేళలు ప్రస్తుతం ఉన్నటువంటి 8 గంటల నుంచి 12 గంటలకు పెంచారు. మూడోది ఒప్పంద కార్మికుల చట్టం అమలుకు ఉండవలసిన కనీస కార్మికుల సంఖ్య ప్రస్తుతం 20ని ఏం చేశారంటే 50కి పెంచడం జరిగింది. కొద్ది మంది ఉండేటువంటి ఉద్యోగాలు ఉండే కర్మాగారాలకు అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
కర్మాగారాల తనిఖీకి సంబంధించి అధికార రికార్డుల నిర్వహణ కూడా తొలగింపడం జరిగింది. అంటే పూర్తిగా కార్మిక చట్టాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కువ సవరణలు చేశాయని చెప్పవచ్చు. ఇప్పటికి వీటికే పరిమితమైనటువంటి అంశాలు భవిష్యత్తులో ఇంకా ఏం చేపట్టబోతున్నారు వీళ్ళు అంటే, సో కార్మికులు పనిచేసేటువంటి ప్రదేశాల్లో పరిశుభ్రత నిర్వహించాలి, వ్యర్థాలను తొలగించాలి, ఆ పరిశ్రమలు గాలి వెలుతురు సరిగా అందుబాటులో ఉండేటట్లు చూడాలి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలి, మూత్రశాలలు ఏర్పాటు చేయాలి, విశ్రాంతి గదులు ఉండేటట్లు ఏర్పాటు చేయాలి, శిశు సంరక్షణ సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేయాలి, సెలవుల్లో కూడా వాళ్ళకు వేతనాలు వచ్చేటట్లు చేయాలి. అయితే భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నిటికీ కూడా సవరణలు చేసే అవకాశం ఉంది. అంటే రాను రాను కార్మిక చట్టాలను ఉపయోగించేసి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయనేటువంటిది ఒక అంశం. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో ఒక్క అడుగు ముందుకేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎస్పెషల్లీ ఒక చట్టాన్ని చేసింది. ఏంటి? ఆ రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించింది. ఏం చెప్తా ఉంది ఈ సవరణ అంటే, ఇప్పటి వరకు అక్కడ పండిన వ్యవసాయ ఉత్పత్తులని ప్రభుత్వ రంగం మాత్రమే సేకరిస్తా ఉంది. కానీ ఈ చట్టంలో చేసిన సవరణ వలన ఇప్పటి నుంచి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా సేకరించవచ్చు. అంటే ఇప్పటి వరకు ఒక మద్దతు ధర ఆధారంగా ప్రభుత్వం సేకరించేటువంటి ధాన్యాన్ని కావచ్చు, మరికొన్ని ఉత్పత్తులను కావచ్చు, ప్రైవేట్ రంగం కూడా చేయడంతో మద్దతు ధర అనేది దక్కవచ్చు, దక్కకపోవచ్చు, దళారీల పాత్ర ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. ఇకపోతే బేసిక్ గా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశంలో ఉన్న ప్రధాన కార్మిక చట్టాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇందాక కూడా మనం ఒకటి చెప్పుకున్నాం, ఫ్యాక్టరీల చట్టం, కర్మాగారాల చట్టం 1948, కనీస వేతనాల చట్టం 1948, పారిశ్రామిక వివాదాల చట్టం 1947, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976, భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల చట్టం 1996. ఒకసారి మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ వన్ మనకు పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఫ్యాక్టరీల చట్టం 1948, కనీస వేతనాల చట్టం 1948, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976, భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల చట్టం 1996. ఇవి ప్రధానమైనటువంటి కార్మిక చట్టాలు, వాటి అంశాలు. అయితే 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కేవలం 4 చట్టాలుగా మాత్రమే వర్గీకరించింది మోదీ ప్రభుత్వం. దీన్ని లేబర్ కోడ్, కార్మిక స్మృతి అని పిలుస్తాం. ఆ 4 కింద అంటే ఆ 4 వర్గీకరణలు ఏమిటి అని మనం ఒకసారి చూసినట్లయితే, 1 వేతనాలకు సంబంధించిన చట్టాలు, 2 పారిశ్రామిక విధానాలకు సంబంధించిన చట్టాలు, 3 వృత్తిపరమైన రక్షణకు సంబంధించిన చట్టాలు, 4 ఆరోగ్యం సామాజిక భద్రతకు సంబంధించిన చట్టాలు. అంటే మొత్తం అన్ని చట్టాలను కలిపి 4 లేబర్ కోడ్స్ కింద, కార్మిక స్మృతుల కింద విభజించారు. 1 వేతనాలు, 2 పాలసీస్ పారిశ్రామిక విధానాలు, 3 వృత్తిపరమైన శిక్షణ, వృత్తిపరమైన రక్షణ, 4 ఆరోగ్యం సామాజిక భద్రత. ఈ 4 అంశాల కింద విభజించడం జరిగింది. ఇకపోతే లాస్ట్ 6వ అంశం కార్మిక చట్టాలు అనేవి కేంద్ర జాబితాక రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాకి సంబంధించిన అంశమా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాల మీద చట్టాలు అటు కేంద్రం చేయొచ్చు, ఇటు రాష్ట్రం చేయొచ్చు. అయితే కేంద్రం ఆమోదం లేకుండానే కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే హక్కు రాష్ట్రాలకు ఉంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టాలను చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కేంద్ర కార్మిక చట్టాలకు రాష్ట్రాలు చేసినటువంటి కార్మిక చట్టాలు భిన్నంగా ఉంటే, రాష్ట్రాలు చేసిన కార్మిక చట్టాలు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి అని మనకు ఆర్టికల్ 254(2) చెప్తా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాలు చేసిన కార్మిక చట్టాలు, కేంద్రం చేసిన కార్మిక చట్టాలు విభిన్నంగా ఉంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటంటే 254(2) అనేటువంటిది చెప్తా ఉంది. సో కాబట్టి ఫైనల్ గా రాష్ట్రాలు చేసినటువంటి చట్టాలను ఉంచాలనా తీయాలనా అనేటువంటిది అధికారం ఎవరి చేతిలోకి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. బట్ జాబితా మాత్రం ఎవరి చేతిలో ఉందంటే మనకు ఉమ్మడి జాబితా చేతిలో ఉంది. రెండవది ILO నిబంధన.
ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి నిబంధనలన్నీ ILO, మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం, అంతర్జాతీయ కార్మిక సంస్థ అని పిలుస్తాం. మే 1 మనకందరికీ తెలుసు కార్మిక దినోత్సవం జరుపుకున్నాం. ఇది ILO ఏర్పడినటువంటి రోజునే మనం కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాం. ILOలో 144 అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం మన కేంద్ర ప్రభుత్వం అక్కడ సైన్ చేసింది. కార్మిక చట్టాలను మేము రక్షిస్తాం, కార్మికులకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నటువంటి నిబంధనే 144 నిబంధన. మరి అక్కడ సైన్ చేసి ఈరోజు కార్మిక చట్టాలన్నీ నీరుగారుస్తున్నాయి రాష్ట్రాలు. ఇది చట్టబద్ధం అవుతుందా లేదా అనేటువంటిది ప్రపంచ కార్మిక సంస్థ కూడా మనం జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే ఎనిమిదోది ఏం చూస్తున్నామా? కరోనా వైరస్ అంటున్నాం. ప్రస్తుతం మనము దాదాపుగా మార్చ్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ కరోనా పీరియడ్లోనే ఉన్నాం. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేనటువంటి ఒక అస్పష్టత ఉంది. సో కరోనా వైరస్ గురించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మనం గమనించినట్లయితే, వుహాన్ ప్రయోగశాల మొట్టమొదట కరోనా వైరస్ ఎక్కడ ఉద్భవించింది అనేది మనకు అందరికీ తెలుసు. చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో ఉద్భవించింది. ఇక్కడ నేను కొన్ని పదాలు రాశాను. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏమిటి? కాంటాక్ట్ ట్రేసింగ్ మీన్స్ కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి వచ్చింది, ఎవరి నుంచి ఎవరికి సోకింది, ఇలాంటి విషయాలన్నీ మనము తెలుసుకోవడాన్ని ఏమంటారంటే కాంటాక్ట్ ట్రేసింగ్ అని పిలుస్తాం. స్ట్రెయిన్స్ అంటే ఏమిటి? వైరస్లో మరీ ప్రమాదకరమైనటువంటి వైరస్ను మనం ఏమని పిలుస్తున్నామంటే స్ట్రెయిన్స్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పాను, అభినవ నీరోలు అనేటువంటిది వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎవరైనా పరీక్షలు రాస్తుంటే లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే యాక్చువల్గా కొంతమంది అధ్యక్షులు కానీ కొంతమంది ప్రధానులు కానీ ఎస్పెషల్లీ కరోనా వైరస్ పట్ల కొంత అజాగ్రత్త వహించారు. దీనివల్లనే ఆ దేశాల్లో కరోనా విజృంభణ అనేటువంటిది బాగా ఎక్కువ జరిగింది, మరణాల సంఖ్య పెరిగిపోయింది. సో కాబట్టి వీళ్ళందరినీ నీరో చక్రవర్తులుగా గుర్తిస్తూ అభినవ నీరోలు అనేటువంటిది పేరుతో మనకి ఇక్కడ రావడం జరిగింది. మనకు బేసిక్గా గమనించినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం, బ్రెజిల్కు సంబంధించిన జైర్ బొల్సనారో, స్పెయిన్కు సంబంధించిన పెడ్రో సాంచెజ్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కావచ్చు, ఇరాన్ అధ్యక్షుడు హుస్సేన్ రౌహానీ కావచ్చు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కావచ్చు, బెలారస్ అధ్యక్షుడు లువాకా షింకో కావచ్చు, వీళ్ళందరినీ అభినవ నీరోలుగా మనకు గుర్తిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే వైరస్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, ఇందాకే చెప్పుకున్నాం కరోనా వైరస్ అనేటువంటిది ఏ ప్రయోగశాలలో ఏ దేశంలో ఉద్భవించిందంటే చైనాలోని వుహాన్. ఈ వుహాన్ అనేటువంటి ప్రదేశం చైనాలో ఊబే అనేటువంటి ప్రావిన్స్ కు సంబంధించినటువంటి ఒక ప్రదేశం. ఎస్పెషలీ కరోనా వైరస్ వలన వచ్చినటువంటి వ్యాధిని మనం ఏమంటున్నాం? COVID-19 అని పిలుస్తున్నాం. COVID-19లో కో మీన్స్ కరోనా, VI మీన్స్ వైరస్, D మీన్స్ డిసీజ్, 19 మీన్స్ ఇది ఏ సంవత్సరంలో బిగిన్ అయిందంటే 2019కి సింబల్గా 19 అని పెట్టారు. అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019. అయితే COVID-19గా పేరు పెట్టక ముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సార్స్ CoV-2, SARS-CoV-2గా పిలిచేటువంటి వాళ్ళు. ఈ వ్యాధిని మనము ఏ వ్యాధిగా ప్రకటించింది? WHO ఎపిడమిక్ గా ప్రకటించింది. మన దేశం దీన్ని దేనిగా గుర్తించింది? పాండమిక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యాధుల్లో 4 రకాలు ఉన్నాయి బేసిక్గా. స్పొరాడిక్ అని, ఎండమిక్ అని, ఎపిడమిక్ అని, పాండమిక్ అని. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు రెండే పదాలు ఇంపార్టెంట్, ఎపిడమిక్, పాండమిక్. పాండమిక్ అంటే ఏంటంటే ఇది బేసిక్గా కరోనా అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే COVID-19 అనేది పాండమిక్. కారణం ఏంటంటే దేశ భౌగోళిక సరిహద్దులను దాటి అన్ని దేశాల్లోకి ప్రవహించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టుముట్టినటువంటి వ్యాధిని ఏమనొచ్చు అంటే పాండమిక్ అని చెప్పవచ్చు. ప్రస్తుత కరోనా నేపథ్యం అలాంటిది. అయితే ఎపిడమిక్ అంటే ఏమిటంటే ఒక దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత విస్తృతంగా నియంత్రణ లేకుండా ప్రబలడాన్ని ఏమని పిలుస్తామంటే పాండమిక్ అని పిలుస్తాం. ఎపిడమిక్ అని పిలుస్తాం. అంటే పాండమిక్ అంటే దేశ భౌగోళిక సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా రావడం.
సార్స్ కావచ్చు, స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు పాండమిక్ వ్యాధులే. కరోనా కూడా పాండమిక్. ఎపిడమిక్ అంటే ఏమిటంటే ఒక దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేశంలో కూడా విస్తృతంగా వ్యాపించడాన్ని, ఒక నియంత్రణ లేకుండా వ్యాపించడాన్ని ఏమంటామంటే ఎపిడమిక్ అని పిలుస్తాం. మీరు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో దీని స్పష్టతను గుర్తుపెట్టుకొని పాండమిక్ అడుగుతున్నాడా ఎపిడమిక్ అడుగుతున్నాడా అనేటువంటిది గుర్తుపెట్టుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది బేసిక్ గా మన దేశంలో మొట్టమొదటిసారిగా జనతా కర్ఫ్యూ అనేది ఏ రోజున విధించారు? మార్చి 22, 2020న విధించడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటి లాక్డౌన్ విధించిన రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. మన దేశంలో తొలి లాక్డౌన్ ఏ రోజున విధించారు? మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఫేజ్ 1 అనేటువంటిది మన దేశంలో జరిగింది. 21 రోజుల లాక్డౌన్ అనేటువంటిది మొదటి దిశగా చెప్పుకోవడం జరిగింది. ఈ కరోనా వైరస్ కు సంబంధించినటువంటి టెస్ట్ ఏమంటున్నామంటే RT-PCR అని పిలుస్తాం. RT-PCR అని పిలుస్తున్నాం. ఇది బేసిక్ గా ఈ కరోనా వ్యాధి నివారణలో భాగంగా, అఫ్ కోర్స్ వ్యాధి నిర్మూలన చర్యలో భాగంగా సార్క్ దేశాలకు మన దేశం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందంటే $10 మిలియన్ ప్రకటించడం జరిగింది. ఈ కోవిడ్-19 యొక్క ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి యాప్, ప్రస్తుతం మన దేశంలో వివాదాస్పదమైనటువంటి ఒక యాప్ ఏమిటంటే ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ కొంత వివాదాస్పదం కావడం జరిగింది. మైక్రోస్కోప్ లో ఈ కరోనా వైరస్ మనం చూసినట్లయితే ఒక క్రౌన్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది క్రౌన్ అని పిలుస్తున్నాం. ఎస్పెషల్లీ మనకి ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయినటువంటి మందు ఏమిటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్. మీరందరికీ తెలుసు, అమెరికా కూడా మన దేశం, నాట్ ఓన్లీ అమెరికా, ఎన్నో దేశాలు మన దేశం ఈరోజు కరోనా వ్యాధి నివారణలో బాగా ఉపయోగపడుతున్న మందు ఏమిటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్. అది మన దేశం నుంచి అమెరికాతో పాటు అనేక దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. మన ఫార్మా రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి మెడిసిన్ ఏమిటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని పిలుస్తున్నాం. ఇది వైరస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇకపోతే లాస్ట్ అంశం ఏముందంటే ఐటీ దాని ప్రాధాన్యత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని ప్రాధాన్యత పరంగా కూడా. అంటే ఇటీవల కాలంలో మనకు సంక్షోభానికి గురవుతున్నటువంటి రంగాల్లో ఐటీ రంగం కూడా ఒకటి. ఎస్పెషల్లీ ఐటీ రంగం మీద మనకు ఇక్కడ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం మన జీడిపిలో ఐటీ రంగం యొక్క వాటా ఎంత ఉంది? 7.7%, దాదాపు 8% ఉంది. ఇది మన జీడిపిలో. మన దేశంలో ప్రత్యక్షంగా ఐటీ వలన ఉపాధి పొందుతున్న వారు ఎంతమంది? 45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ప్రత్యక్షంగా. మళ్ళీ మనందరికీ తెలుసు, ఒక్క ఐటీ పరిశ్రమ పరోక్షంగా 5 మందికి ఉపాధిని ఇస్తుంది. ప్రత్యక్షంగా ఎంతమందికి ఇస్తుందంటే 45 లక్షల మందికి. ఒక ఐటీ వ్యక్తి ఉన్నాడంటే అతని ద్వారా మరొక 5 మందికి ఉపాధి అనేది లభిస్తుంది. బేసిక్ గా విదేశాల్లో కూడా 20 లక్షల మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి పరిశ్రమ ఏమంటున్నామంటే ఐటీ పరిశ్రమ. ప్రపంచ ఐటీ సేవలు వనరుల రంగంలో మన దేశం యొక్క వాటా 55% ఉంది. ప్రపంచ డిజిటల్ సేవల్లో మన దేశ వాటా 75% ఉంది. మొత్తం మీద ఐటీ దాని అనుబంధ పరిశ్రమల విలువ 2018-19 నాటికి $18,100 కోట్ల ఉంది. ఇందులో ఎగుమతుల విలువ $13,700 కోట్ల ఉంది. ఇది బేసిక్గా ఐటీకి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ విపిఎన్ అని ఒకటి పెట్టాను నేను. ఐటీ రంగంలో ఎక్కువగా బాగా పాపులర్ అయింది ఏమిటంటే వర్క్ అట్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది చాలా కీలకం. ఐటీ రంగానికి మాత్రమే బాగా ఉపయోగపడినటువంటిది ఏమిటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఐటీ కంపెనీకి ఖాతాదారునికి కనెక్ట్ కావడానికి టెలికాం కంపెనీలు విపిఎన్ కనెక్టివిటీలో కొంత వెసులుబాటును ఇచ్చాయి. ఇందులో విపిఎన్ అంటే ఏమిటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తాం. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తున్నాం. ఈ విపిఎన్ వెసులుబాటు వల్లనే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ను దిగ్విజయంగా చేయడం జరిగింది. సో కాబట్టి ఆ విపిఎన్ అనేటువంటిది మనకు అడిగేటువంటి అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తున్నాం. సో ఇది మనము ఈ వీకెండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా చెప్పినటువంటి దాదాపు 9 అంశాలు. ఇకపోతే మీరు ఎస్పెషలీ స్టూడెంట్స్ అడిగినటువంటి కోరిక మేరకు ఈరోజు సాయంత్రమే నేను జిఎస్ కు సంబంధించి టోటల్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎలా అనేది నేను చెప్తాను.
సో సాయంత్రం చేయబోయేటువంటి అంశంలో మనం విస్తృతంగా దాని గురించి చర్చించుకుందాం. ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, మీతో కాస్త మళ్ళీ రిలేషన్ పెంపొందుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఏమిటంటే కాకినాడలో నేను కృతజ్ఞత చెప్పాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన విద్యాసాగర్ సార్, మనందరికీ కూడా గురువు. సో ఆయన ద్వారానే మీరందరూ నాకు పరిచయం కావడం వలన ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఏమిటంటే విద్యాసాగర్ సార్ గారు. సో ఇక్కడ మీరు కరోనా నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఇంకా చదువుతున్నారు, చదువుకు దూరమై ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. కానీ చదువుకోవాలన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత నేను చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచనకి కార్యరూపంగా ప్రస్తుతానికి ఇక్కడికి తీసుకొచ్చాను. దీన్ని ఇంకొంచెం మరికొంత డెవలప్ చేసేసి ఇంకొంచెం మీకు ఉపయోగపడే విధంగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దీంట్లో ఇక్కడ లైవ్లో చెప్పడం లేదు కాబట్టి కొంత ఇబ్బందులు ఉండొచ్చు, మీరు కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మనం ఈవినింగ్ క్లాస్లో నీట్గా మాట్లాడుకుందాం. ఒకసారి నేను మీతో పర్సనల్గా కూడా మాట్లాడినట్లు అవుతుంది. సో ఎనీహౌ థ్యాంక్స్ టు ఆల్.